నమస్కారం. ఈరోజు సినిమా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా టాలీవుడ్లో ఒక కొంచెం విషాదకరమైన వార్తతో మొదలుపెట్టాలి. శివశక్తి దత్తా గారి గురించి కదూ? అవును, జూలై 7న అంటే 92 ఏళ్ల వయసులో ఆయన స్వర్గస్థులయ్యారు. గొప్ప గేయ రచయిత. నిజంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సాహిత్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఆయన పాటలు అంటే తెలుగు సినిమా సాహిత్యంలో ఆయన స్థానం ప్రత్యేకం. అవును, ఆయన లేని లోటు తెలుస్తోంది. సరే, ఇదిలా ఉంటే మంచు మనోజ్ భైరవం సినిమా ఉంది కదా, ఉంది. థియేటర్లలో కొంచెం అటు ఇటు అయింది కదా. అంటే బడ్జెట్ ఏమో 35 కోట్లు అంటున్నారు, కానీ కలెక్షన్స్ 19 కోట్లు మాత్రమే వచ్చాయట. ఇప్పుడు జూలై 18న Zee5లో స్ట్రీమింగ్కి వస్తోంది. మరి అక్కడ ఎలా ఆడుతుందో చూడాలి. ఇక కొత్త సినిమాల విషయానికి వస్తే మన డీజే తిల్లు, అదే ఇప్పుడు జాక్ కదా, సిద్ధు జొన్నలగడ్డ, సిద్ధు తన కొత్త సినిమా బ్యాడెస్ ఫస్ట్ లుక్ వచ్చింది. పోస్టర్ చూసారా? చూశాను. భలే ఇంటెన్స్ గా ఉంది. క్షణం డైరెక్టర్ కదా, రవికాంత్ పేరేపు. అవును, ఆయనే. లుక్ అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అంటే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సిద్ధు తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఈ లుక్తో ఇంకా అంచనాలు పెరిగాయి. అలాగే మన మాస్ మహారాజా రవితేజ అయితే ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఎప్పటిలాగే ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరు. శ్రీలీలతో మాస్ జాతర అంటున్నారు. ఆగస్టు 27ను రిలీజ్. ధమాకా తర్వాత మళ్ళీ ఇదే కాంబో కదా. అవును, ఆ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. మాస్ జాతర టైటిల్ కూడా రవితేజ బ్రాండ్కి తగ్గట్టే ఉంది. అంతేకాదు, దర్శకుడు కిషోర్ తిరుమలతో RT76 అని ఇంకో సినిమా అనౌన్స్ చేశారు. ఓ, మళ్ళీ కిషోర్ తిరుమలతోనా? బావుంటుంది. ఇంకా తన మేనల్లుడు మాధవ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మారేమ్మా అని ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. అవును, అది కూడా చూశాను. కొత్తవాళ్లని బాగా ప్రోత్సహిస్తారు రవితేజ. ఇది టాలీవుడ్ సంగతి. మరి బాలీవుడ్ వైపు వెళ్తే చెప్పండి, అక్కడేం విశేషాలున్నాయి? ఇమ్రాన్ హాష్మీ ఇంకా హిమేష్ రేష్మియా చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నారట. గన్ మాస్టర్ G9 అని ఒక సినిమాకి. వాళ్ల కాంబినేషన్లో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి కదా. అవును, వర్షాకాలం తర్వాత షూటింగ్ అట. ఇక అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీల జాలీ LLB 3 సినిమా ఉంది కదా. ఉంది. దాన్ని గాంధీ జయంతికి అంటే అక్టోబర్ 2న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఓకే. ఇక గ్లోబల్ సినిమాకొస్తే హాలీవుడ్లో స్ట్రీమింగ్ ప్రపంచంలో చూస్తే డాక్టర్ హూ సిరీస్ ఉంది కదా, పాత సీజన్స్ 13 వరకు. అవును, అవి HBO Max నుంచి త్వరలో వెళ్ళిపోతాయట. మరి ఎక్కడికొస్తాయి? బహుశా డిస్నీ ప్లస్ కావచ్చు అంటున్నారు కదా. అవును, ఆ టాక్ నడుస్తోంది. కంటెంట్ కోసం ప్లాట్ఫామ్స్ మధ్య పోటీ ఎలా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కరెక్ట్. సో మొత్తం మీద చూస్తే ఒకవైపు శివశక్తి దత్తగారు లాంటి లెజెండ్స్ దూరమవడం, మరోవైపు బ్యాడెస్ లాంటి కొత్త ప్రాజెక్టులు, భైరవం లాంటివి OTTకి రావడం, బాలీవుడ్లో కొత్త కాంబోలు, వివాదాలు, గ్లోబల్గా ఫ్రాంచైజీలు, స్ట్రీమింగ్ వార్స్ చాలా జరుగుతోంది. నిజమే. సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఇలాగే, అంటే నిరంతరం మారుతూనే ఉంటుంది. టెక్నాలజీ, ఆడియన్స్ టేస్ట్లు, బిజినెస్ మోడల్స్ అన్నీ దీనికి కారణం. అవును, ఇది ఎప్పుడూ డైనమిక్గా ఉండే రంగం. ఖచ్చితంగా. మరి ముగించే ముందు ఒక ఆలోచన వస్తోంది. ఇందాక భైరవం గురించి అనుకున్నాం కదా, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా OTTలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటాం. అవును. భవిష్యత్తులో సినిమా విజయం అనే పదానికి అర్థం పూర్తిగా మారిపోతోందేమో అనిపిస్తోంది. కేవలం థియేటర్ కలెక్షన్లే కాదు, OTT వ్యూస్, అది క్రియేట్ చేసే ఇంపాక్ట్, ఇవి కూడా సక్సెస్ని డిఫైన్ చేస్తాయేమో. మంచి పాయింట్. దీని గురించి ఆలోచించాల్సిందే. ఏది అసలైన విజయం? ఈ చర్చ ఇప్పట్లో ముగియదేమో. అవును. సరే, ఇవి ఈరోజు మనం చూసిన కొన్ని ముఖ్యమైన సినీ కబుర్లు. మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం.